ఇప్పుడు దాకా 24 గంటలైంది. ఒక్క మెతుకంటే ఒక్క మెతుకు అన్నం తినలే. ఎస్ బరాబర్ ఉన్నా. ఇంకా 24 గంటలు కాదు, ఇంకా 10 రోజులు ఉండే శక్తి కూడా నాకు ఉన్నది. ఏం భయపడేది ఏం లేదు. నాకు వద్దన్నా ఏం కాలేదంటే మా రవీంద్ర అన్న డాక్టర్ తెప్పించిన బీపీ షుగర్ చూపిద్దాం, అయితే అన్ని నార్మల్ వచ్చింది. నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తా, రోజు ఫిట్ ఉంటా కాబట్టి నాకు పెద్ద అయ్యేది ఏం లేదు. నేను మందు తాగటం కాదు, సిగరెట్ తాగటం కాదు. సో నాకు అయ్యేది ఏం లేదు. నేను మంచి ఎక్సర్సైజ్ చేసి రోజు పెట్టుకునేట్టు. సో మీ అందరికి కూడా ఒక్కటి చెప్తున్నా, దయచేసి ప్రభుత్వానికి చెప్తా ఉన్నా, మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెత్తని, ఉమ్మడి వరంగల్ జిల్లా చెత్తని తీసుకొచ్చి మా హుజరాబాద్ లో సిరిసపల్లి శివార్లో వేస్తారంటే రేపు ఈడ పండబోయే పంటలన్నీ కూడా కలుషితం అయిపోతాయి. ఆ పంటలు పండియాలంటే ఆ పెరట్లకి నీళ్లు పెడితే అది కలుషితం అయిపోతుంది. రేపు మనము మంచినీళ్లు తాగాలంటే అది కలుషితం అయిపోతుంది. రేపు మనకు పుట్టబోయే పిల్లలు కూడా హ్యాండిక్యాప్ పుట్టే అవకాశం ఉన్నది. ఈ వాతావరణం పూర్తిగా చెడిపోయి మనం ఊపిరి పీల్చుకుంటే మన ఊపిరి తిత్తులు కూడా ఖరాబ్ అయిపోయే ప్రమాదం ఉంది. దయచేసి ఇవన్నీ మా హుజరాబాద్ లో దయచేసి డంపింగ్ యార్డ్ పెట్టకండి. ఈ డంపింగ్ యార్డ్ వల్ల మాకు ప్రమాదం. ఆ ప్లేస్ లో ఇంతకుముందు మా హరితక్క అన్నది, తర్వాత మన వెంకట్రావు పెళ్లిన శ్రీలత గారు, సంజయ్ గారు కూడా అన్నారు, ఎటు పరిస్థితుల్లో డంపింగ్ యార్డ్ రానివద్దు సార్. ఆడ అవసరమైతే సీడ్ ప్లాంట్ అన్న పెట్టండి, దాని వల్ల అవసరమైతే మెడికల్ కాలేజ్ అన్న పెట్టండి, ప్రజలకి లాభం అయ్యేది మీరు పెట్టండి అని. తప్పకుండా వాళ్ళతో నేను ఏకీభవిస్తా ఉన్నాను. ఖచ్చితంగా అక్కడ లాభం అయిందే పెట్టాలని డంపింగ్ యార్డ్ పెట్టుకున్నాను.